ఇటీవల పీలేరులో బాలికపై లైంగిక దాడి జరిపిన కామాంధుడికి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ తెలిపారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో జరిగిన లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై ఆయన పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అఘాయిత్యాలకు పాల్పడిన, గంజాయి విక్రయించడం, సేవించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 19/2/2026 తేదీన మన పీలేరు పట్టణంలో ఒక బాలిక మీద ఒక యువకుడు అసభ్యంగా ప్రవర్తించినాడని చెప్పి ఆ పాప తల్లి యొక్క ఫిర్యాదు మేరకు పీలేరు పోలీస్ స్టేషన్లో 19వ తేదీ రాత్రి ఒక పోక్సో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో దర్యాప్తులో భాగంగా ఈరోజు ఆ బాలుని ఎవరైతే ఈ రకంగా లైంగిక దాడికి పాల్పడినాడో పాప మీద, ఆ బాలుని ఈరోజు పీలేరు మదనపల్లి రోడ్లో గల అంకాలమ్మ గుడి దగ్గర ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ బాలుని దీంట్లో పూర్తిగా విచారించి ఇతన్ని ఈరోజు మనము తిరుపతిలోని జూనియర్ కోర్టు యందు ప్రవేశపెట్టుటకు మనం పంపడానికి రెడీ చేస్తున్నాము. ఇతన్ని పంపి ఇప్పుడు కొద్దిసేపట్లో ఇతన్ని తరలిస్తాం జూనియర్ హోమ్కి. ఇది ఈ కేసుకు సంబంధించిన వివరాలు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసి దీంట్లో ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. తర్వాత చట్టపరంగా కఠినంగా శిక్షపడే విధంగా మనం అన్ని రకాలుగా సాక్ష్యాలను సేకరించి ఛార్జ్షీట్ని గౌరవ కోర్టు వారి ముందర హాజరు పెడతాము. తొందరగా ట్రయల్ కూడా కండక్ట్ చేయించి ఈ కేసులో తొందరగా శిక్ష పడే విధంగా మా పోలీసు వాళ్ళు దీంట్లో దృష్టి పెట్టి తీవ్రంగా చర్యలు తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ తెలియజేయడం ఏమనగా, మనము ఈ పిల్లల యొక్క యాక్టివిటీస్ దీని మీద తల్లిదండ్రులు కూడా కొద్దిగా దృష్టి పెట్టుకోవాలా.